Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం. God of grace and mercy, కనికరానికి కృపకు కర్తవైన దేవా, we depend upon Thee. మీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా. In our strength we can do nothing, మీ శక్తి లేకుండా మేము ఏమి చేయలేం ప్రభువా. but through Christ Jesus we can do all things. యేసుక్రీస్తు ద్వారా మేము సమస్తము చేయగలం. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, we depend upon the work of God this morning. ప్రభువా, మీరు చేసిన పని మీద మేము ఆధారపడుతున్నాం. ఉదయకాల Let there be సమయంలో transformation in every one of the hearts. మాలో ప్రతి ఒక్కరి హృదయాల్లో రూపాంతరం తీసుకురండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We've been seeing about the First Chronicle chapter 4 మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం మనం చూస్తున్నాము. and chapter 4 verse 9 and 10. మరి 9-10 వచనాలు మనం చూసినట్లయితే, This was about Jabez we've been seeing for last few weeks. మరి కొన్ని వారాల నుంచి యబ్బేజు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాము. Now Jabez was more honorable than his brothers, మరి యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడిగా ఉన్నారు. and his mother called his name Jabez, అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. saying, because I bore him in pain. ఎందుకంటే వేదన పడి అతని కంటెనని. And Jabez called on the God of Israel, saying, యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, oh, that you would bless me indeed నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి and enlarge my territory, నా సరిహద్దును విశాలపరిచి that your hand would be with me, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ and that you would keep me from evil, నాకు కీడు రాకుండా దానిలో that నుంచి I may not cause pain. నన్ను తప్పించుమని ప్రార్థింపగా, And God granted him what he requested. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. Jabez, there are only 2 verses about this biography. మరి తన జీవిత చరిత్ర గురించి 2 వచనాలు మాత్రమే రాయబడ్డాయి ఇక్కడ. Suppose we want to write your own entire life. I don't know how many years we're going to live. మరి మనం ఎన్ని సంవత్సరాలు నివసిస్తామో ఈ భూమి మీద తెలియదు కానీ 70, 80 years, 90 years. మరి 70, 80, 90 సంవత్సరాలు Anyone అయ్యేదేమో. will long to live more than 100 years? మరి 100 సంవత్సరాల కంటే ఎక్కువ మనం But then జీవించలేకపోవచ్చు. none of us, okay, except me. మరి ఎవరు కూడా అంత దూరం మనం Live జీవించలేకపోవచ్చు. 100 and show that we all work for God, మరి దేవుని కొరకు మనం if పనిచేయచ్చు, it is God's will. మరి దేవుని చిత్తమైతే. But whatever it is, కానీ అది ఏదైనా సరే 2 verses మరి 2 వచనాలు మాత్రమే. that Holy Spirit summarizes his life. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవిత He కథని did ఇక్కడ not tell రాశాడు. about his education. మరి తనకు చదువు గురించి ఇక్కడ He did not రాయలేదు. tell about his job, మరి ఆయన ఉద్యోగాన్ని గురించి his రాయలేదు. money, ఆయనకున్న ధనాన్ని or గురించి, anything else. తనకున్న దేని గురించి కూడా It ఇక్కడ says he రాయలేదు. was a man of pains. మరి వేదనతో కూడిన వ్యక్తి అని In రాశారు. fact, to such an extent, his mother called him Mr. Pain. మరి ఎంతవరకు అది జరిగిందంటే తన తల్లి ఆ విధంగా పిలిచారు Is వేదనతో. anyone of name Pain in this morning? మరి ఈ ఉదయకాల సమయంలో వేదన అనే పేరు Maybe ఎవరికైనా no ఉందా మీలో? one named you Pain, మరి ఎవరు కూడా అటువంటి పేరు but పెట్టుకోరేమో. it's full of pains, మరి ఎంతో వేదనతో కూడిన పరిస్థితులు అవి. problems, trials. మరి సమస్యలు, శోధనలు. I do not know about us. మరి మన గురించి తెలియదు కానీ. Job is time also difficult. కానీ యబ్బేజు కాలం కూడా అది ఎంతో But క్లిష్టమైన today పరిస్థితి. time, the life is much more difficult. కానీ ఈ దినాలు చూస్తే ఇంకా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. Right? As you look back 50 years ago, మరి 50 సంవత్సరాలు వెనక్కి చూస్తే, we were little better than what you are today. మరి ఇప్పుడు ఈ దినం ఏ విధంగా ఉన్నావు దానికంటే ఇంకా But కొంచెం మంచి whatever it పరిస్థితి. is, అది ఏదైనా సరే, this man became honorable. కానీ ఈ వ్యక్తి ఘనము నొందిన వాడిగా He ఉన్నాడు. became better than others. మరి అందరికంటే ఘనత పొందిన వ్యక్తిగా How he ఉన్నారు. became better than others? మరి ఏ విధంగా ఘనత పొందిన వ్యక్తిగా ఉన్నారు? Did he become better through his intelligence? మరి తనకున్న జ్ఞానాన్ని బట్టి అలా ఉన్నారా? Tell me, answer. No. How did he become better? మరి ఏ విధంగా ఘనము పొందిన వ్యక్తిగా ఉన్నారు? Through prayer. మరి ప్రార్థన వల్ల He was మాత్రమే. a man of prayer. మరి ప్రార్థనా పరుడిగా ఆయన ఉన్నారు. Like we saw in the morning, David man of prayer. ఉదయకాలం మనం చూసాం దావీదు He చేసిన ప్రార్థన. cried out unto the Lord till there was no strength to weep. మరి ఏడ్చుటకు శక్తి లేనంత బలహీనుడు Many అయిపోయి times, ఏడ్చాడు. we cried so much. మరి చాలా సార్లు మనం ఆ విధంగా దుఃఖిస్తూ If ఉంటాము. you're a man of prayer, నువ్వు ప్రార్థన పరుడైన వ్యక్తి we అయితే should really cry out to him. మరి నీవు నిజంగా దేవునికి Oh, మొరపెడతావు. that you would bless me. ప్రభువా నీవు నన్ను You ఆశీర్వదించితేనే గాని, deliver me. మరి నీవు నన్ను విడిపించితేనే Right? గాని. There were 4 requests from his side. మరి 4 విన్నపములు తన Says వైపు నుంచి God ఉన్నాయి. granted him the request. మరి దేవుడు తన మనవిని ఆయన ఆలకించారు. Do you really believe God is a God of prayer, answering God? మరి దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు David believed నమ్ముతున్నావా? in God who answers prayer. మరి దేవుడు జవాబును దయచేస్తాడని దావీదు నమ్మగలిగాడు. And all men around him believed in man of prayer. మరి తన చుట్టూ ఉన్న ప్రజలందరూ And కూడా మరి Jabez ప్రార్థన believed in God who can hear God's prayer. మరి యబ్బేజు దేవుడు ప్రార్థన వినగలిగిన దేవుడని And he నమ్మగలిగారు. said, look,
God, you truly blessed me. మరి దేవా నీవు నన్ను నిజంగా What is the ఆశీర్వదించిన true blessings you మరి can have? నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? That means first he was a man of faith. మరి మొదటిగా విశ్వాస వీరుడిగా నీవు You ఉండాలి. cannot pray unless you have faith in మరి God. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించలేవు దేవునికి. And you really prayed. మరి నువ్వు నిజంగా Bless ప్రార్థించాలి. me indeed. మరి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు What is the ప్రభువా. greatest blessing we can have మరి today? మనం పొందుకోగలిగిన అతి గొప్ప ఆశీర్వాదం ఏంటి దినాన? If we can give the entire world to you as the money will be satisfied. మరి ఈ లోకంలో ఉన్న ధనం అంతా కూడా నీకు ఇస్తే నువ్వు సంతృప్తి చెందుతావా? Some time back, we had a vice chancellor in Tamil Nadu. మరి కొన్ని నెలల క్రితం మరి వైస్ ఛాన్సలర్ ఉండేవారు After తమిళనాడులో. retirement, he came to my home in Delhi. మరి రిటైర్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో మా గృహానికి ఆయన వచ్చారు. So he was talking. He wanted to go meet somebody else. మరి కొంతమందిని కలవడానికి And వెళ్ళాలనుకున్నారు I ఆయన. was talking to him about life. మరి ఆయనతో మాట్లాడుతున్నాను నేను And he జీవితం was గురించి. telling like this. ఆయన ఈ విధంగా చెప్తున్నారు. Look, how much we can eat. మరి ఎంతగా మనం తినాలి అని. You cannot eat more than your stomach మరి capacity. నీ కడుపు సహించగలిగినంతకంటే నువ్వు ఎక్కువగా Even if తినలేవు. you have all the money or the food in the world, can you eat all the food of the world? మరి ఈ లోకంలో ఉన్న మరి ఆహారము ధనం ఇవన్నీ ఉంటే మనం You తినగలమా? cannot enjoy beyond your capacity to enjoy. మరి మనకున్న సామర్థ్యం కంటే ఎక్కువగా మనం So సంతృప్తి by this చెందలేము. time, money cannot buy happiness. మరి ఈ సమయానికి ధనం అనేది Only మనలో true సంతృప్తి happiness ఇస్తుంది. is God Himself who created you and me. మరి నిజమైన ఆనందం ఏంటంటే మనల్ని సృష్టించిన దేవుని యందే ఉన్నది. You bless me. మరి నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా. Can we cry up to this morning? మరి ఈ ఉదయకాల సమయంలో ఆ విధంగా నువ్వు Bless ప్రార్థించగలవా? me like Jacob prayed. Bless, I will not live unless you bless me. మరి యాకోబు ప్రార్థించిన రీతిగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. Christ come into my heart. మరి క్రీస్తు నా హృదయంలోకి You become వచ్చాడు. real to me. మరి ఆయన నాకు నిజమైన You దేవుడు are my అయ్యాడు. wisdom. మరి నీవే నా You are my జ్ఞానమయ్యావు. strength. నీవే నా సామర్థ్యమయ్యావు. You are my house. మరి నీవే నా You are భవనమయ్యావు. my health. నీవే నా You ఆరోగ్యమయ్యావు. are my intelligence. నీవే నా జ్ఞానమయ్యావు అని. Make Christ Jesus as the greatest blessing. మరి యేసుక్రీస్తు వారిని నిజమైన ఆశీర్వాదంగా నువ్వు చూడగలగాలి. It enlarge my territory. మరి నా యొక్క సరిహద్దును విశాలపరచు దేవా. For growth in life. మరి అది దేనికి అర్థం ఏంటంటే మన I జీవితాల్లో want to ఎదుగుదల. grow. మరి నేను ఎదగాలి ప్రభువా. Every one of us want to grow this morning or not? మరి మనలో ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనుకుంటారు కదా. Or you want to backslide లేకపోతే వెనక్కి జారిపోవాలనుకుంటారా? from BSc to go to SSLC. మరి బిఎస్సి నుంచి మరి 10th క్లాస్ కి, From SSLC 10th class to first class. మరి 10th క్లాస్ నుంచి మొదటి We all want to grow academically. అందరూ కూడా మరి చదువులో మనం ఎదగాలనుకుంటాం. Those who join the job, they are not happy. They want to grow. They want promotion. మరి ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ కోసం చూస్తారు, They want ఎదగాలనుకుంటారు. more money. మరి ఎక్కువ ధనం కావాలని అనుకుంటారు. We all want to grow, enlarge my మరి నా territory. సరిహద్దును విశాలపరచు దేవా. To grow in holiness. పరిశుద్ధతలో నేను ఎదగాలి Grow ప్రభువా. in understanding. మరి జ్ఞానంలో నేను ఎదగాలి All ప్రభువా. the brothers, sisters. మరి అందరూ సహోదరి And సహోదరులు Allah, I want to grow. Give me grace to memorize more. మరి నేను ఎక్కువ కంఠస్థం చేయడానికి నాకు జ్ఞానం I ఇవ్వు want to ప్రభువా. write an exam better than what I did last time. మరి చివరిసారి రాసిన పరీక్షల కంటే ఈ పరీక్షలు If you మంచిగా are రాయాలి. working as a scientist or a worker, I want to do better job than what I did yesterday. మరి నువ్వు పని చేస్తున్నట్లయితే మరి నిన్నటి కంటే ఎక్కువగా నువ్వు అధికంగా పనిచేసే వ్యక్తిగా నువ్వు Trying ఉండాలని for the ప్రార్థించాలి. growth. మరి ఎదుగుదల కోసం And that your ప్రార్థించాలి. hand would be with me. మరి నీ యొక్క హస్తం నాకు తోడుగా ఉండచేసి. David prayed, Lord, your hand be with me, deliver me from all the enemies. మరి శత్రువులందరి నుంచి నన్ను విడిపించు దేవాని దావీదు Hand of ప్రార్థించగలిగాడు. God means God's presence with us. మరి దేవుని సన్నిధి మనతో ఉంది. And God's sovereign hand leading us. మరి దేవుని సార్వభౌమాధికారి హస్తం How మనల్ని did నడిపిస్తుంది. you come to this church? మరి ఏ విధంగా ఈ సంఘానికి నువ్వు I నడిపించబడ్డావు? never knew you all. మరి అందరూ కూడా మరి కొత్తగా I am వచ్చారు. not from Andhra, Telangana. మరి ఆంధ్ర తెలంగాణ నుంచి నేను I am రాలేదు. from Tamil Nadu. మరి నేను తమిళనాడు నుంచి We lived వచ్చాను. in Delhi. మరి ఢిల్లీలో మేము But నివసించాము. God called me to be here మరి దేవుడు మమ్మల్ని ఇక్కడికి పిలిచారు. through many circumstances. మరి అన్ని పరిస్థితుల నుంచి God's hand has called me here, this place. మరి దేవుని హస్తము ఈ That ప్రదేశానికి means నిన్ను it's నన్ను God's నడిపించింది. hand who leading you to know Him, మరి దాని అర్థం ఏంటంటే దేవుని హస్తం ఆయన so that తెలుసుకోవడానికి you మనకు are born సహాయపడుతుంది. again. మరి నువ్వు తిరిగి You జన్మించాలని, trust God. మరి దేవుని నువ్వు If you are నమ్మగలగాలని, truly born again, నువ్వు నిజంగా తిరిగి జన్మిస్తే then you grow in holiness. పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతావు. One stage to another. మరి You ఒక స్థాయి నుంచి should baptize in ఇంకొక water now. మరి నువ్వు నీళ్ళలో If you are బాప్తిసం తీసుకోవచ్చు. baptized in water, baptized in the Holy Spirit. మరి నీళ్ళలో బాప్తిసం తీసుకుంటున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బాప్తిసం ఇస్తున్నారని. Coming to church is not a ritual. మరి సంఘానికి వస్తున్నావు అంటే అది ఒక సాంప్రదాయం We are కాదు. not here to build our own kingdom. మరి మన యొక్క రాజ్యాన్ని మనం నిర్మించుకోలేము. As I come from Hindu background, మరి హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి as నేను God వచ్చాను. called me and transformed me, మరి దేవుడు నన్ను పిలిచారు, నన్ను and I రూపాంతరపరిచారు. want to share the gospel with every one of మరి us. సువార్తను ప్రతి ఒక్కరితో నేను As పంచుకోగలిగాను. God blessed me, మరి దేవుడు నన్ను and a ఆశీర్వదించారు. wonderful plan for me. మరి అద్భుతమైన మరి ప్రణాళికను He కలిగి will have a ఉన్నారు. wonderful plan, all of us. మరి దేవుడు మనందరి పట్ల మంచి ప్రణాళిక కలిగి Provided we ఉన్నారు. have faith
మరి నీకు అటువంటి విశ్వాసం ఉందా? And he said, you should keep me from evil. మరి కీడు నుంచి నన్ను తప్పించు అని ప్రార్థించారు. Keep me from temptation. మరి శోధన నుంచి నన్ను తప్పించని ప్రార్థించారు. Right? All of us, youngsters and old people face అందరూ కూడా temptation. యవనస్తులు పెద్దవాళ్ళు అందరూ కూడా Sexual temptation. మరి లైంగికపరమైన శోధనలు, Temptation of fear, worries. మరి భయము, చింతలు, Fear, temptation from Satan. మరి అపవాదికి సంబంధించిన శోధనలు. Do you really pray every day? మరి నిజంగా ప్రతిదినం ప్రార్థించగలుగుతావా? Every day before you go to college or before you get up in the morning. మరి తరగతికి వెళ్లే ముందు, ఉదయం you లేచిన start తర్వాత, the work. మరి నువ్వు పని మొదలు పెట్టే ముందు, Make me this day victorious, O Lord. ప్రభువా నేను జయవంతమైన జీవితంలో నన్ను You know ఉంచు ప్రభువా. all the temptation I'm going to face. మరి నువ్వు ఎదుర్కొనే శోధన ఏదైనా కూడా Give me victory. మరి నాకు విజయాన్ని ఈ దేవా. Do you really cry out? మరి నిజంగా నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? All children, every one of us. మరి పిల్లలు అందరూ కూడా God will not allow you to be tempted more than what you can bear. మరి నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడిని That I శోధించబడలేరు. may not cause pain. మరి నాకు కీడు రాకుండా తప్పించని ప్రార్థిస్తున్నారు I ఇక్కడ. don't cause. How do you cause pain to others? మరి ఏ విధంగా ఇతరులకు నువ్వు కీడు చేస్తావు, వేదన You తప్పిస్తావు? cause pain through sin. మరి పాపము ద్వారా ఇతరులకి మనం You వేదన cause కలిగిస్తాం. pain through, sickness. మరి అనారోగ్యం ద్వారా ఇతరులకు వేదన తీసుకొస్తాం. Through all our unbelief. మరి మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి So మనం may వేదన తీసుకొస్తాం. God really give us grace. దేవుడు మన కృపనిచ్చును గాక. So this is only introduction. మరి ఇది కేవలం ఇంట్రడక్షన్ I will not మాత్రమే. take much time. మరి ఎక్కువ సమయం నేను Okay, తీసుకున్నాను. this thing we saw in the last few weeks. మరి కొన్ని వారాల నుంచి దీన్ని మనం చూస్తున్నాము. This just reminding. మరి ఇది కేవలం మీకు I జ్ఞాపకం hope చేయడం. you really meditate about the Jabez. మరి ఎబ్బేజు గురించి మీరు అందరూ ధ్యానిస్తున్నారని But నేను this అనుకుంటున్నాను. morning I want to talk to you. మరి ఈ ఉదయకాల సమయంలో If Jabez was a man of prayer, మరి ఎబ్బేజు ప్రార్థనాపరుడైన వ్యక్తి అయితే how to make effective prayer? మరి ఏ విధంగా మరి అటువంటి సరైన ప్రార్థన మనం చేయాలి? Bible is talking of what is prayer. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రార్థన అంటే ఏంటి అని. What's prayer? ప్రార్థన అంటే ఏంటి? Tell me, what's prayer? Communication with God himself. మరి దేవునితోనే మనం సంభాషించటం. God is a spirit. మరి దేవుడు ఆత్మయ్య ఉన్నారు. You and I also spirit. మరి నీవు నేను కూడా ఆత్మయ్య ఉన్నాము. We are the spirit but having a body and a soul. మనం ఆత్మయ్య ఉన్నాము కానీ శరీరము ప్రాణము మనకున్నాయి. Dogs cannot pray to God. మరి కుక్కలు దేవునికి ప్రార్థించలేవు. Trees and plants cannot talk to God. మరి చెట్లు మరి రాళ్ళు దేవునికి God ప్రార్థించలేవు. created us in his own image. మరి దేవుడు తన స్వరూపతలో మనల్ని God, we చేసుకున్నారు. should have communion with God. మనము దేవునితో సంభాషించాలని, Talk with him మరి దేవునితో మాట్లాడాలని, and have fellowship with him. మరి Like a దేవునితో friend. సహవాసం కలిగి ఉండాలని, స్నేహితుడు వలె. So the Jabez was a man of communication with God. మరి ఎబ్బేజు దేవునితో సంభాషించే వ్యక్తిగా ఉన్నారు. Do you really communicate with God? మరి దేవునితో నిజంగా నువ్వు When I సంభాషిస్తున్నావు? was talking to some of the young people, మరి యవనస్తులతో కొంతమంది నేను how long మాట్లాడుతున్నాను. you really pray? మరి ఎంతవరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావు? Few minutes a day. మరి కొన్ని నిమిషాలు I రోజులో. forgot to pray today. మరి ప్రార్థించడం మర్చిపోయినదే నాన్న. Praying is like a breathing. మరి ప్రార్థన అనేది మన శ్వాస Do తీసుకోవడంతో. you forget to breathe anytime? మరి ఎప్పుడైనా శ్వాస తీసుకోవడం మనం మర్చిపోయామా? Do you understand you breathe? You are conscious about breathing or not? మరి నీ మనసాక్షి గుర్తిస్తుందా నువ్వు శ్వాస తీసుకుంటున్నావని? No one is conscious about breathing మరి ఎవ్వరు కూడా గుర్తించరు, మర్చిపోతారు శ్వాస తీసుకుంటున్నావు unless some problem comes to lungs. మరి ఏదైనా ఊపిరితిత్తులకి సమస్య వస్తేనే మనం దాన్ని Prayer గుర్తిస్తాం. is something which comes automatically మరి ప్రార్థన అంటే మరి అది మనలో నుంచి వచ్చేది అయినది. because you love God. ఎందువల్లంటే దేవుని నువ్వు If you ప్రేమిస్తున్నావు. love somebody, మరి ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే do you have to think about that person very difficultly? మరి ఆ వ్యక్తి గురించి ఎంతో కష్టంగా ఉంటావు నువ్వు. As soon as you get up in the morning, మరి ఉదయకాలం నువ్వు లేచిన వెంటనే think about the person whom you love. మరి నువ్వు ప్రార్థించే వ్యక్తి గురించి, నువ్వు ప్రేమించే వ్యక్తి గురించి Prayer ఆలోచిస్తుంటావు. is like breathing. ప్రార్థన అనేది శ్వాస తీసుకోవడం You should మాదిరిగా really ఉంటుంది. pray to God. మరి దేవునికి నువ్వు ప్రార్థించావా? Think about him. మరి ఆయన గురించి ఆలోచించావా? Thank him. ఆయన కృతజ్ఞత చెల్లించావా? As soon as you get up in the morning, మరి ఉదయకాలం నువ్వు లేచిన వెంటనే thank you Lord for this morning. ప్రభువా ఈ ఉదయం బట్టి నీకు ఎన్నో వందనాలు ప్రభువా. Do you really know many times we are not very grateful to God? మరి చాలా సార్లు దేవునికి మనం కృతజ్ఞతలుగా ఉండలేం. We are the people, thankless people. మరి కృతజ్ఞత లేని వ్యక్తులుగా మనం నివసిస్తూ ఉంటాం. If you want to thank God, మరి దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించే you వ్యక్తిగా should make a ఉండాలంటే visit to hospital. మరి మనం వైద్యశాలకు మనం వెళ్ళాలి. I was talking to a brother in the hospital yesterday. మరి హాస్పిటల్లో ఉన్న ఒక దైవజనుడి గురించి నేను He is under మాట్లాడుతున్నాను. treatment for cancer in CMC Vellore. మరి సిఎంసి వెల్లూరులో క్యాన్సర్కి ఆయన ట్రీట్మెంట్ And he తీసుకుంటున్నారు. is a man of God, working for God for about 40 years. మరి 40 సంవత్సరాల నుంచి దేవుని పనిలో ఆయన బహుగా వాడబడుతున్నారు. And he got cancer మరి ఆయనకి క్యాన్సర్ వ్యాధి behind వచ్చింది. the eyes.
మరి కళ్ళలో అది రావడం జరిగింది. I thought he will be very, very, depressed and sad. మరి ఎంతో నిరాశకి గురయ్యారని నేను And yesterday was నమ్ముతున్నాను. his 62nd birthday. మరి నిన్నటి దినాన 62వ మరి ఆయన జన్మదినం జరిగింది. So my wife told me, why can't you call him and pray for him? మరి సిస్టర్ అన్నారు, మరి నువ్వు ఎందుకు ఆయనకి ఫోన్ So I చేసి called him ప్రార్థించవు? and I wanted to know how are you and all. మరి ఆయనకి మేము ఫోన్ చేసి ఎలా ఉన్నారు And అని I was so అడిగాము. much encouraged to hear what was experiencing in the hospital. మరి హాస్పిటల్లో ఆయన అనుభవాలను బట్టి మేము ఎంతో And he was బలపరచబడ్డాం. really telling, మరి ఆయన brother, నిజంగా చెప్తున్నారు, సహోదరుడా, as I'm going for radiation therapy మరి ఇప్పుడు ఒక థెరపీకి నేను వెళ్తున్నాను. and very horrible experience. మరి ఎంతో మరి కఠినమైన But మరి whenever అనుభవం I అది. come back from that radiation department, మరి అటువంటి రేడియేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత I come the tears in my ears. మరి నా నా కన్నీళ్లు నా యొక్క I'm చెవుల్లో really వస్తున్నాయి. broken. మరి నిజంగా నేను ఎంతో విరిగిపోయాను. I thought maybe he's broken up his problem. మరి సమస్యల ద్వారా ఆయన He విరిగిపోయారని said, no, అనుకున్నాను. not about my problem. మరి నా యొక్క సమస్యలను బట్టి నేను విరిగిపోలేదు. When I see 2 years old boys and girls come for radiation, మరి 2 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ రేడియేషన్కి and the వస్తే parents tell, I want my daughter, son to live. మరి వాళ్ళ తల్లిదండ్రులు నా పిల్లలు I బ్రతకాలని come ఆలోచిస్తే a long distance. మరి ఎంతో దూరం నుంచి వాళ్ళు వస్తూ And ఉన్నారు. here is a young boy, మరి ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. and mother is telling, I want my son to live. మరి తల్లి చెప్తుంది, నా కుమారుడు బ్రతకాలి అని. But they are affected with this sickness. మరి ఇటువంటి అనారోగ్యంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. How much God is gracious to మరి us. ఎంత దేవుడు ఎంతగా కృపగలిగిన వాడు మన పట్ల. So we become thankless. మనము కృతజ్ఞత లేని వ్యక్తులుగా ఉంటున్నాము. We should really, God, thank you for grace and మరి mercy. ప్రభువా నీ కృపా కనికరాన్ని బట్టి నీ And he was కృతజ్ఞతలు really ప్రభువా. telling, మరి ఆయన నిజంగా what చెప్తున్నారు, I never learned in the past many years, God is teaching me. మరి పోయిన దినాల్లో అనుభవాల నుంచి నేను నేర్చుకోలేనివి దేవుడు And నాకు he was telling నేర్పిస్తున్నారు. about, head of the department of eye department. మరి ఐ డిపార్ట్మెంట్ యొక్క మరి ఆ యొక్క ఉన్న వ్యక్తి గురించి He said, మాట్లాడుతున్నారు. I never seen such a godly people in my life. మరి నా జీవితంలో అటువంటి దైవికమైన ప్రజలు నేను ఎప్పుడూ కూడా చూడలేదు. And elderly, this head of the department encourages me. మరి ఆయన నన్ను ఎంతగానో బలపరిచారు. And I was really surprised. మరి నేను నిజంగా ఆశ్చర్యపడ్డాను. Do we really have a thankful heart? మరి అటువంటి కృతజ్ఞత హృదయం నేను And he కలిగి was ఉన్నాను. really telling about all the doctors. మరి ఆయన నిజంగా చెప్తున్నారు, అనేక They all వైద్యుల come at గురించి. 7 o'clock in the morning వాళ్ళందరూ కూడా ఉదయాన్నే 7 గంటలకు with వస్తున్నారు. no smile in their face మరి వాళ్ళ ముఖాలు ఎటువంటి నవ్వు లేకుండా and joyful, మరి ఎంతో సంతోషంతో helping the patients. మరి అక్కడ ఉన్న మరి ప్రజలందరికీ కూడా వాళ్ళు సహాయం And చేస్తున్నారు. comparing them, we people are, lazy people. మరి మనం పోల్చుకుంటే వాళ్ళకంటే బద్దకస్తులుగా ఉన్నాం. May God give us grace. కానీ దేవుడు మనకి కృపనిచ్చును గాక. So we should really encourage thankful people. మరి మనం కృతజ్ఞత చెల్లించే వ్యక్తులుగా ఉండగలగాలి. So how we can become, men of prayer? మరి ఏ విధంగా ప్రార్థనా పరుడైన వ్యక్తిగా మనం ఉండాలి? It is in Luke chapter మరి 11. లూకా సువార్త 11వ అధ్యాయం చూసినట్లయితే Only few things I will see and close it. మరి కొన్ని విషయాలు మనం చూసుకుని ముగించుకుందాం. Chapter 11. మరి లూకా సువార్త 11వ Now అధ్యాయం. next day, మరి మరుసటి దినాన when Jesus and the disciple came out from Bethany, మరి యేసుక్రీస్తు వారు ఆ శిష్యులు బేత నుండి వచ్చినప్పుడు he was hungry, మరి ఎంతో ఆయన ఆకలితో and నింపబడి seeing ఉన్నారు. from far a fig tree having leaves, మరి దూరం నుండి ఒక అంజూరపు చెట్టుని చూచి he went to see if perhaps he would find something on it. మరి ఏవైనా మరి ఫలాలు అక్కడ తినడానికి ఉంటేమో వెతికారు. When he వెళ్ళి came to eat, he found nothing but leaves, మరి ఆయన చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఫలాలు ఏమి కూడా for కనుగొనలేదు. it was not season for figs. మరి అది ఆ యొక్క కాలం కాదు కాబట్టి ఫలాలు ఏమి కనుగొనలేదు. Hope you've taken Mark in the New Testament. సారీ, మార్కు సువార్త Right? It is Mark chapter 11. We మార్కు read సువార్త it. Verse 11వ అధ్యాయము 13. 13వ వచనం. Verse 14. మరి 14వ వచనం చూస్తే All of you taken Mark chapter 11 verse 14. మార్కు సువార్త 11వ అధ్యాయం 14వ వచనం చూస్తే, If you have any problem, get the help of others. In response, Jesus said to it, let no one eat from you ever again. అందుకు ఆయన, ఇక మీదట అన్నిటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. Now what is really happening here? మరి ఇక్కడ నిజంగా ఏం జరుగుతుందంటే, Jesus' disciples came యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు అక్కడికి వచ్చారు. near Bethany, మరి బేతనీ నుండి అక్కడికి వచ్చారు. come out of Bethany. మరి బేతనీ నుండి వాళ్ళు అక్కడికి వచ్చారు. Jesus saw a fig tree, మరి యేసుక్రీస్తు వారు ఒక అంజూరపు చెట్టును చూశారు. and he wanted to see the fruits, మరి అక్కడ ఫలాల్ని ఆయన చూడాలనుకున్నారు. but it was full of leaves. మరి ఇది ఎంతో మరి ఆకులతో నింపబడింది ఆ I am చెట్టు. not a specialist in the fig tree, మరి ఫిగ్ ట్రీకి సంబంధించిన స్పెషలిస్ట్ but కాదు some నేను. of the horticulture student can tell. మరి హార్టికల్చర్ విద్యార్థులు అయితే చెప్తారు, Before the leaves, the fig, the tree produces fruits, small fruits. మరి ఆకులు రాకముందే మరి చిన్న చిన్న ఫలాలను అది ఇస్తుంది. So when they see the leaves, people know it got the fruits.
మరి ఆకులు చూసినప్పుడు మరి అక్కడ ఫలాలు ఏమీ లేవని ప్రజలందరూ కనుగొంటారు. But the season for the ripened fruit is not there. మరి అది ఫలాలు ఇచ్చే కాలం కాబట్టి ఆ ఫలాలు కనిపించలేదు. People also eat the unripened fig fruits. మరి అక్కడ పండని ఫలాల్ని ప్రజలు తింటూ And ఉంటారు. we saw, can we get some fruits from this tree? మరి ఈ యొక్క అంజూరపు చెట్టు నుంచి ఏదైనా ఫలాలు మనం There was తినొచ్చని no అడిగారు. fruits. మరి అక్కడ ఫలాలు అయితే ఏమీ కనిపించలేదు. And what did he say? Jesus cursed it. మరి యేసుక్రీస్తు వారు దాన్ని శపించారు. Let no one eat fruit from you. మరి ఎవరు కూడా నీ ఫలాలు తినకుందిరిగాకని పలికారు. So Jesus wanted to teach a disciple a lesson. మరి యేసుక్రీస్తు వారు శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నారు. A lesson in prayer life and faith. మరి ప్రార్థనా జీవితానికి విశ్వాసానికి సంబంధించిన పాఠం అది. And again Mark chapter 11. మరి మార్కు సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే And chapter 11 verse 20. 11వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, Now in the morning as they passed by, మరి ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా next day మరి మరుసటి దినాన వాళ్ళు చూశారు. they came to the same route. మరి అదే చెట్టు దగ్గరికి వాళ్ళు They వచ్చినప్పుడు saw the fig tree dried up from the roots. అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి They saw the fig tree was dried, మరి అంజూరపు చెట్టు ఎండిపోవడం వాళ్ళు చూశారు. cursed. మరి శపించబడింది అక్కడ. Peter remembering said to him, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, Rabbi, look, బోధకుడా, the fig tree whom you cursed has withered away. ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో Peter చెప్పాడు. remembered మరి పేతురు జ్ఞాపకం తెచ్చుకున్నారు. what Jesus saw that. మరి యేసుక్రీస్తు వారు What ఏమైతే Jesus చేశారు. did with the fig tree. మరి యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టుకి ఏమైతే చేశారు. Oh, teacher, the tree which you cursed is really withered. బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిందని ఆయనతో చెప్పాను. And so Jesus answered and said to them, అందుకు యేసు వారితో ఇట్లా నేను, have faith in God. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Verse 23. 23వ వచనం చూస్తే, For surely I say to you, మరి నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను, whosoever stayed at the mountain, మరి ఎవడైనా నీ కొండను చూచి be removed and cast into the sea, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని does not చెప్పి doubt in his heart, తన మనసులో సందేహింపక believes that those things he says will be done, తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల అది he will have జరుగును. whatever he says. మరి తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా Therefore I చెప్తున్నాను. say to you, మరి అందుని చేత నేను మీతో చెప్పున్నది whatever ఏమనగా, things you ask when you pray, మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటినెల్లను కూడా believe that you receive them, పొంది ఉన్నామని నమ్ముడి, and you will have them. అప్పుడు అవి మీకు కలుగునని మీతో And whenever చెప్తున్నాను. you stand praying, మీరు ప్రార్థించడానికి నిలవబడినప్పుడు if you have anything against anyone, మీకు ఎవరి మీదనైనా విరోధం ఏదైనా కలిగి ఉన్నట్లా forgive him, that your Father in heaven may also forgive your trespasses. మరి వాని క్షమించడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి కూడా మీ పాపములు క్షమించును. What's the first thing we should really do? మొదటి విషయం మనం చేయాల్సింది ఏంటంటే, We should forgive others. మరి ఇతరుల్ని మనం క్షమించగలగాలి. The first effective prayer, మరి మొదటగా మనం చేసే మరి సరైన ప్రార్థన ఏంటంటే, start with asking forgiveness from God. మరి దేవుని నుంచి క్షమాపణతో మనం మొదలు Lord, is పెట్టగలగాలి. any sin against me, Lord? ప్రభువా, నీకు వ్యతిరేకంగా పాపం ఏదైనా నాలో ఉందా? God, forgive me, ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. so that my prayer is answered by you. మరి అందుని బట్టి నా ప్రార్థనకు జవాబు నీ ద్వారా వస్తుంది. Maybe we have unbelief, మరి మనకు అవిశ్వాసం ఉందేమో, and we should ask God to forgive me. మరి దేవుని అడగగలగాలి, మనం క్షమించు ప్రభువా అని. Believe మనం నమ్మగలగాలి, you forgive all my sins. మరి నీవు నా పాపాలన్నిటినీ కూడా క్షమించావని. The blood of Jesus Christ cleanses from all sins. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సమస్త దుర్నీతి నుంచి నన్ను Here కడిగిందని. is a promise of God. మరి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఉంది. You should have the faith. మనకి విశ్వాసం ఉండాలి. The blood of Jesus Christ cleanses me from all sins. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము సమస్త పాపాల నుంచి మనల్ని కడిగి పవిత్రపరిచింది. This is a true incident really happened. మరి ఇది నిజమైన సంఘటన జరిగింది. An elderly woman, మరి ఒక పెద్ద వయసులో ఉన్న ఒక స్త్రీ, she had a problem in his life. మరి ఆవిడ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. And she was feeling all time guilty in her life. మరి ఎంతో మరి నిరాశతో మరి నేరారోపణతో నింపబడి ఉంది ఆమె. And she was feeling guilty. I've done many sins. మరి అనేకమైన పాపముల చేత ఎంతో నేరారోపణ గురయ్యాడు ఆవిడ. And she went to many people. మరి చాలా మంది దగ్గరికి ఆవిడ వెళ్ళారు. And finally came to a man of God. మరి తర్వాత దైవజనుడి దగ్గరికి ఆయన వచ్చారు. And she really came and told him, మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనతో అన్నారు, brother, మరి సహోదరుడా, I feel all the time guilty. మరి అనేక సార్లు నేను నేరారోపణకు గురవుతున్నాను. And this man of God said, ఈ దైవజనుడు అన్నారు, it is so. మరి అయితే Come and I will tell you మరి నువ్వు రా, నేను how to చెప్తాను get rid of your
guilt, మరి ఏ విధంగా నువ్వు నేరారోపణ నుంచి so విడుదల that you are పొందాలని, sure about your own forgiveness, మరి అందుని బట్టి నీ యొక్క క్షమాపణ so విషయంలో that you నిశ్చయత can కలిగి approach ఉంటావు. God with a clean conscience all the time, మరి ఎల్లప్పుడూ కూడా మరి నిర్మలమైన మనసాక్షితో and దేవుని you can be ముందుకు sure వెళ్ళగలవు. God answers your prayer. మరి దేవుడు మరి ఆవిడ మరి ప్రశ్నలకు So సమాధానం this ఇచ్చారు. lady said, okay, it's a good news. మరి ఆవిడ అన్నారు అది మంచి వార్తే. She went to him and he was telling, మరి ఆయన దగ్గరికి వెళ్ళారు. you ఆయన took అన్నారు her to the word of God, మరి దేవుని వాక్యాన్ని తీసుకో. and he took her to, the book of 1 John మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక వెళ్తే and chapter 1, మరి 1వ అధ్యాయము verse 9. మరి 9వ వచనం మనం చూసినట్లయితే, If all of you take 1 John, మొదటి యోహానుకు రాసిన పత్రిక, first epistle of John, మరి యోహానుకు రాసిన మొదటి chapter పత్రిక 1, verse 9. మొదటి అధ్యాయం 9వ వచనం. Can you read loudly in Telugu? మరి తెలుగులో దీన్ని మనం చదువుదాము. 9వ వచనం. Loudly read. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయును. Read it again. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయును. If we confess our sins, మరి నీ పాపాలను ఒప్పుకొని He is ఎడల faithful and just to forgive us from all sins, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి to నిన్ను కడిగి cleanse us from పవిత్రపరుస్తాడు. all unrighteousness. మరి సమస్త దుర్నీతి నుంచి నిన్ను ఆయన So కడుగుతాడు. this man of God said to this lady, మరి దైవజనుడు ఆ స్త్రీతో అన్నారు, do you really do this? You confess your sins and believe? మరి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు నమ్ముతావా ఈ వచనాన్ని? And this lady said, ఆ స్త్రీ అన్నారు, this is what I'm doing for the last 20 years. మరి 20 సంవత్సరాల నుంచి నేను దాన్ని చేస్తున్నాను దైవజనుడు అన్నారు. I'm doing for the last 20 years. మరి 20 సంవత్సరాల నుంచి నాకు స్వస్థత Still రాలేదు. I feel guilty. మరి ఇంకా నేను నేరారోపణ గురవుతూనే And this ఉన్నాను. man of God said one more thing. మరి దైవజనుడు ఇంకొక విషయాన్ని చెప్పారు. Good, but you got one problem. మరి మంచిదే, నీకు ఇంకొక సమస్య ఉంది. You were so arrogant, మరి ఎంతో మరి ఉగ్రతతో so ఉన్నావు, proud. మరి ఎంతో గర్వంతో నీవు ఉన్నావు. Am I arrogant? What is it? I'm not arrogant. మరి నాకు తెలియదు నేను గర్వంతో ఉన్నానని How అన్నారు. dare you are not to believe Jesus Christ? మరి ఎంత ధైర్యం యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మకుండా ఉన్నావు. And God says I have forgiven. మరి దేవుడు చెప్తున్నారు నిన్ను And who క్షమించాలని. are you to say you don't believe? మరి నువ్వెవరు నువ్వు నమ్మట్లేదని So చెప్పడానికి? unbelief is arrogance. మరి అవిశ్వాసం అనేది ఎంతో గర్వంతో నింపబడి ఉంటుంది. Am I right? Understand me, brothers, sisters? మరి అర్థమైందా సహోదరి సహోదరులారా? Every day morning, ప్రతి ఉదయకాల సమయంలో ప్రతి many దినము times we commit many sins. మరి అనేక పాపాలను మనం చేస్తూ ఉంటాం. It's good to really ask forgiveness. మరి మనం క్షమాపణ అడగగలగాలి. Ask much as forgiveness from others. మరి ఇతరుల నుంచి కూడా క్షమాపణ మనం And we అడగగలగాలి. should forgive all others who done harm against us. మరి మనకు హాని చేసిన ప్రతి ఒక్కరిని మనం క్షమించగలగాలి. Have you forgiven all people around who have done against you? మరి నీకు హాని చేసిన ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించగలిగావా? Yes or no? We should really do that. మరి నీవు నిజంగా దాన్ని By చేయగలగాలి. God's grace we can do. మరి దేవుని కృపతో మనం చేయొచ్చు దాన్ని. Many times we feel have somebody done injustice. మరి చాలా సార్లు మనకు అన్యాయం చేస్తూ ఉంటారు ఇతరులు. Injustice is the main problem with the young people. మరి యవనస్తుల్లో ఉన్న అతి గొప్ప సమస్య ఏంటంటే అన్యాయం ఎదుర్కోవడం. This teacher is against me. మరి ఈ ఉపాధ్యాయుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు. Have you felt like that? మరి ఆ విధంగా ఎప్పుడైనా ఆలోచించావా? This particular teacher has given me poor grade. మరి ఈ ఉపాధ్యాయుడు తక్కువ మార్కులు నాకు ఇచ్చారు. Knowingly is given. మరి తెలిసే అది చేశారు ఆయన. Because of that I got B grade. మరి అందుని బట్టి నాకు బి గ్రేడ్ వచ్చింది. Really have that incident. మరి అటువంటి అనుభవం నీ కలిగి ఉన్నావా? In my own MSc, మరి నేను ఎంఎస్సీ I చేసేటప్పుడు got A grade in all the courses మరి అన్ని కోర్సుల్లో కూడా ఏ గ్రేడ్ వచ్చింది. except in 2 courses. మరి 2 కోర్సుల్లో తప్పించి One in leadership course, మరి ఒకటి లీడర్షిప్ కోర్స్ అయినది, another is psychology మరి course. ఇంకొకటి సైకాలజీ కోర్స్ అయినది. Why I can't forget it? మరి ఎందుకు నేను మర్చిపోలేదు? Because I thought I have been given injustice. ఎందువల్ల అంటే నేను అనుకున్నాను నాకు అన్యాయం జరిగిందని. But God gave me grace to forgive. కానీ దేవుడు క్షమించడానికి కావాల్సిన కృపను నాకు ఇచ్చాడు. Nothing is impossible by God. మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Lord, forgive all. మరి అందరినీ నువ్వు And క్షమించగలుగుతున్నావా? what we should really do? మరి దేని మీద ఆధారపడమని చేయగలగాలి? Given so few points here. మరి కొన్ని వచనాలు అక్కడ చెప్పారు. What Peter was telling. మరి పేతురు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? What he really telling? మరి పేతురు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? Peter remembering. మరి పేతురు జ్ఞాపకం తెచ్చుకున్నారు. We should remember. మరి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. What you should really remember. మరి వేటిని నువ్వు నిజంగా జ్ఞాపకం Peter తెచ్చుకోవాలి? saw a miracle.
మరి పేతురు ఒక అద్భుతాన్ని He saw చూశారు. Jesus telling to the tree, "You be cursed. మరి యేసుక్రీస్తు వారు చెట్టుతో అన్నారు, నువ్వు Nobody శపించబడని. eat fruits from you." మరి ఎన్నడూని కూడా నీ ఫలాలు ఎవరు కూడా తినరని చెప్పారు. It really happened. మరి అది నిజంగా జరిగింది అక్కడ. Oh, Peter remembered God's miracle. మరి పేతురు దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. Right? We all forget people. మనందరం కూడా మర్చిపోయే వ్యక్తులుగా ఉన్నాం. Do you really? We forget the good thing God has done to us. మరి దేవుడు మనకు చేసిన మంచి విషయాలు నువ్వు మర్చిపోయావా? Yes or no? What we should remember is, మరి మనం ఏం జ్ఞాపకం ఉంచుకుంటామంటే, as we really come to God, మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు to strengthen our faith. మన విశ్వాసం Our బలపరచబడ్డానికి faith is only needed for prayer life. మరి మన విశ్వాసం అనేది ప్రార్థనా జీవితానికి See, సంబంధించిన what is needed in the book of Deuteronomy, మరి ద్వితీయోపదేశకాండం మనం చూసినట్లయితే God was telling to the people మరి దేవుడు అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు. all the time, మరి అన్ని సమయాల్లో కూడా right? At least 15 times. మరి 15 సార్లు కనీసం అక్కడ God మాట్లాడుతున్నారు. is telling the people of Israelites, మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. remember what I did for you. మరి నేను మీ కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకునండి. I will tell you in one verse from book of Deuteronomy. మరి ద్వితీయోపదేశకాండం నుంచి ఒక వచనం It చూపిస్తాను. is in the Old Testament. మరి పాత నిబంధన If you పుస్తకమైనది. can take it. Otherwise, see from others' Bible. మరి ద్వితీయోపదేశకాండము తెలుగులో Book పేజ్ of నెంబర్. Deuteronomy, chapter 5, మరి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మనం and చూసినట్లయితే verse 15. మరి 15వ వచనం మనం చూసినట్లయితే, Shall we read it all of us in Telugu loudly? మనం అందరం కూడా దీన్ని తెలుగులో చదువుదామా? Deuteronomy chapter 5, verse 15. Start now. ద్వితీయోపదేశకాండం 5వ వచనం 15వ వచనం. Start now. Right. What we should remember? మరి నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? What happened to the children of Israel in the land of Egypt? మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగింది? God did many miracles. మరి దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. There are at least, in the before Pharaoh, how many miracles Moses did? మరి ఫరో ముందు దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు? 10 miracles. మరి 10 అద్భుతాలు అక్కడ చేశారు. He brought the lice. మరి అక్కడ మరి ఈగలను తీసుకొచ్చారు. The land of full of flies. మరి అక్కడ మరి ఆ ఈగలన్నిటిని కూడా తీసుకొచ్చారు. All the frogs in మరి కప్పలు తీసుకొచ్చారు. all the frogs in the river and all came to the house. మరి నదుల్లో మరి సముద్రాల్లో ఉన్న కప్పలన్నీ కూడా ఇంట్లోకి వచ్చాయి. Every house full of frogs, you cannot sleep. మరి ప్రతి గృహము కూడా కప్పలతో నిండి ఉంది. Make a big noise. మరి ఎంతో శబ్దం చేస్తున్నాయి అవన్నీ కూడా. Right. What else? Other miracles. మరి ఇంకా ఏం అద్భుతాలు చేశారు? Water turned into blood. మరి అక్కడ నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. What else miracles? Termite. మరి చెదలు అక్కడ వచ్చాయి. Right. And final miracle what? మరి చివరి అద్భుతం ఏంటి? Jesus said, God said, మరి దేవుడు అన్నారు, kill the lamb and put the blood on the doorpost of the మరి house. గొర్రె పిల్లని చంపి రక్తాన్ని I ద్వారబంధాలకు am going to వేయండి. strike the firstborn among the people and the cattle. మరి మొదటిగా పుట్టిన మనుషులు అలానే But జంతువులకు those who are శిశువులను inside చంపుతాను. the home with the blood applied outside, they will be saved. మరి ఎవరైతే రక్తం పోయబడిన ద్వారబంధం కలిగిన ఇంట్లో ఉన్నారో వాళ్ళు రక్షించబడ్డారు. All what really happened? మరి అక్కడ నిజంగా ఏం జరిగింది? Firstborn was dead. మరి మొదటి శిశువు మరణించాడు. Mighty miracles of God. మరి అద్భుతమైన మరి కార్యాలను దేవుడు చేశారు. Will it give strength or not? మరి అది బలాన్ని ఇచ్చిందా లేదా? In your own life, మరి నీ యొక్క సొంత జీవితంలో has God done miracles in the past or not? మరి దేవుడు నీ అనుభవంలో అద్భుతాలు చేశారా లేదా? Yes or no? అవునా కదా? How many miracles is done? మరి ఎన్ని అద్భుతాలు చేశారు ఆయన? Many miracles. మరి అనేకమైన అద్భుతాలు చేశారు దేవుడు. The way in which you came to know the Lord itself is a big miracle. మరి నువ్వు దేవుని తెలుసుకోవడమే అది అతి గొప్ప అద్భుతంగా You are ఉంది. born in a Christian family, the family who knows Jesus Christ itself is a big miracle. మరి క్రైస్తవ జీవితంలో మరి క్రైస్తవ కుటుంబంలో జన్మించడం, దేవుని ఎరిగిన కుటుంబంలో జన్మించడం And అతి many గొప్ప అద్భుతం. miracles God might have done it. మరి అనేక అద్భుతాలు దేవుడు వారి జీవితాలు చేశారు. And you should really remember. మరి నీవు నిజంగా జ్ఞాపకం చేసుకోవాలి. And also in 40 years they were wilderness. మరి 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నారు. They at least got it 42 miracles. మరి 40 అద్భుతాలైన దేవుడు చేస్తున్నాడు. Every day that manna was falling from heaven. మరి ప్రతి దినము కూడా మరి ఆకాశం నుండి మన్నా They వస్తుంది. were not satisfied with the manna, they wanted some mutton, chicken. మరి మన్నాతో వాళ్ళు సంతృప్తి చెందలేదు, వాళ్ళు మాంసాన్ని And కోరుకున్నారు. what did God give? మరి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు?
through the air he brought the birds. మరి గాలి ద్వారా మరి పూరేళ్ళని అక్కడ తీసుకొచ్చారు దేవుడు. There were millions of people. మరి 10,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. How many chickens are needed? మరి 10 మిలియన్ల మంది ప్రజలు ఎంత మాంసం కావాలి? Very difficult to bring the chicken in the desert. మరి అక్కడ మరి కోళ్ళు మరి అరణ్యానికి తీసుకోవడం ఎంతో మరి అసాధ్యం. Moses cannot order it now through Swiggy. Right? God brought కానీ దేవుడు అక్కడ పూరేళ్ళని తీసుకొచ్చారు. mighty miracles. మరి ఎంతో అద్భుతమైన కార్యాలను దేవుడు And చేశాడు. this is what happened in the book of Exodus chapter 14. మరి నిర్గమకాండము 14వ వచనంలో ఇదే జరిగింది అక్కడ. God, when they came, they escaped. The Pharaoh was pursuing them. మరి ఫరో వాళ్ళని వెంబడిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని రక్షించారు. And they were afraid of enemy, and the Red Sea was in front of them. మరి వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళ వెనక శత్రువు వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు. God opened the Red Sea. మరి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. Moses through his rod, he opened the Red Sea. మరి మోషే తన చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం మీద వేసినప్పుడు ఇది పాయలుగా మారింది. Of God, all the enemies were drowned. మరి మహత్కార్యం దేవుడు చేశారు, శత్రువులు అందరూ కూడా దానిలో మునిగిపోయారు. Chapter 14 verse 31. మరి 14వ వచనం 31వ వచనం చూసినట్లయితే, Israel saw the great work which God did in Egypt. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి. People feared God and believed the Lord, his servant Moses. గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. They believed God of the mighty miracles. మరి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచగలిగారు. And they were singing songs. మరి వాళ్ళు పాటలు పాడుతున్నారు. In chapter 15 verse 11. మరి 15వ అధ్యాయం 11వ వచనం చూస్తే, Who is like you, O God, among the gods? మరి యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? Who is like you, glorious in holiness? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, fearful in praises, మరి నువ్వు అద్భుతములు చేయవాడు, doing wonders. మరి అద్భుతములు చేయవాడు. What a great and mighty God we have. మరి ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకున్నారు. So the first thing, we start with seeking forgiveness from God. మరి దేవుని నుంచి క్షమాపణ పొందుకోవడానికి మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మన మనసాక్షి నిర్మలంగా ఉంచుకోవాలి. Trusting in him. మరి దేవుని మనం నమ్మగలగాలి. We remember whatever God of great mighty miracle. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. We remember the faithfulness of God in the past years. మరి పోయిన దినాల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. And what's the second thing we should have? మరి రెండవది ఏంటంటే మనం చేయాల్సింది, like a Jabez kind of prayer. మరి యెబేజు చేసిన ప్రార్థన వలె. Come back to Mark chapter 11. మరి మార్కు సువార్త 11వ అధ్యాయానికి మనం వస్తే, chapter 11 verse 22. మరి మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. Can read it loudly in Telugu. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Right. Have faith in God. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Read it again. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. What is talking about? మరి దేని గురించి అక్కడ మాట్లాడుతున్నారు? Have faith where? మరి దేని మీద మీరు విశ్వాసం ఉంచాలంటున్నారు? In God. దేవుని యందు It విశ్వాసం is not ఉంచుడి. talking about your faith alone. మరి నీ విశ్వాసాన్ని అలాగే ఉంచుకొని అనట్లేదు It is ఇక్కడ. talking about God. మరి దేవుని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. So when you truly remember God's faithfulness and God's great work of God in the past years, మరి పోయిన దినాల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, faith in whom? మరి ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? Faith in my friend. మరి నా స్నేహితుడి మీద విశ్వాసం ఉంచాలి. Faith with my government. మరి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచాలి. Faith in my intelligence. లేదా నా జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలా? Faith in my money. లేకపోతే నాకున్న ధనం మీద విశ్వాసం ఉంచాలా? On whom we should have faith? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి ఇక్కడ? God. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. Remember who అంటే God is. నువ్వు దేవుడు ఎవరనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. First remember what he did. మరి మొదటిగా దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Second remember మరి రెండవదిగా who he is. మరి దేవుడు ఎవరనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Is that faith in God. మరి దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. God who's made heavens and earth. మరి భూమి ఆకాశములను సృజించిన దేవుణ్ణి నువ్వు Look at his all this creation. మరి దేవుని సృష్టిని నువ్వు చూడగలగాలి. Just to look at the stars in the heaven. మరి ఆకాశంలో నక్షత్రాలను నువ్వు చూడగలగాలి. Who has created such a billions of stars? మరి ఎవరు అటువంటి మరి బిలియన్ల నక్షత్రాలను సృజించారు? Big Bang, it has come like that. మరి బిగ్ బ్యాంగ్ అనేది ఆ విధంగా వచ్చిందని ఎవరు చెప్పారు? Sun, moon and the star all came because of Big Bang. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలనే బిగ్ బ్యాంగ్ ద్వారా వచ్చినాయనా? God. కాదు. I was reading about a testimony
a testimony of a man of God. మరి ఒక దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని చదువుతున్నాను. I didn't listen out completely. మరి పూర్తిగా నేను వినలేదు కానీ. But this brother is a doctor. మరి ఈ సహోదరుడు మరి వైద్యుడిగా ఉన్నారు. He is an eye specialist. మరి కళ్ళకు సంబంధించిన వైద్యుడిగా ఆయన He ఉన్నారు. only specialized in eye. మరి కళ్ళకు సంబంధించిన మరి వైద్యుడిగా ఆయన ఉన్నారు. And he says, ఆయన అంటున్నారు, when I saw the way in which the eye is made, మరి కళ్ళు నిర్మించబడిన నరాల్ని నేను చూసినప్పుడు I cannot believe. మరి నేను నమ్మలేను దేవుణ్ణి. I have to believe God, you exist. మరి దేవా నీ ఉన్నావని నేను నమ్మగలుగుతున్నాను. No one can really know. మరి ఎవ్వరు కూడా An eye like this. మరి ఎవ్వరు కూడా ఈ కంటిని ఈ విధంగా నిర్మించలేరు. All cells cannot come, through, whatever the way, it cannot. All cells, through randomly come and make an eye like this. మరి అన్ని కణాలు ఒక చోట చేరి కంటిని ఈ విధంగా మరి నిర్మించాయి. Only one eye. ఒక్క కంటిని. He didn't talk about the brain, ear, nose. మరి ఒక్క కంటి గురించి ఆయన మాట్లాడుతున్నారు. మెదడు, చెవులు వీటి గురించి మాట్లాడుతున్నారు. Right? Can you make a feet like what you have now? మరి నీకున్న మరి పాదం మాదిరిగా నువ్వు చేయగలవా ఇప్పుడు? If you cannot look at the heaven, మరి ఆకాశాన్ని నువ్వు చూసినప్పుడు, look at your own self. మరి నువ్వు చూసుకున్నప్పుడు, Who made my eyes? మరి నేను ఎవరిని అని. Such a wonderful God. మరి ఎంత గొప్ప దేవుడు మనకు. Because David says in the book of Psalm 139, మరి ఎందువల్లంటే దావీదు 139వ దావీదు కీర్తనలు అంటున్నారు, I am fearfully and wonderfully made. మరి నేనెంతో మరి అద్భుతంగా ఆశ్చర్యంగా నేను రూపించబడ్డాను అని. Who made my body in my womb? మరి ఎవరు తల్లి గర్భంలో నా యొక్క శరీరాన్ని In the book నిర్మించారు? of Psalm 139 139వ దావీదు కీర్తన మనం చూస్తే and verse 14, 14వ వచనం మనం I will చూస్తే, praise you, for I am fearfully and wonderfully made. మరి నేను నిర్మించబడిన రీతిని చూడగా, Marvelous of your works, and my soul knows very well. మరి నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా I తెలిసి am ఉన్నది. wonderfully made. మరి నేను ఎంతో అద్భుతంగా నిర్మించబడ్డాను అంటున్నారు. That means who God is. దాని అర్థం ఏంటంటే దేవుడు ఎవరు, And remember His promises. మరి ఆయన యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలని, Remember His love towards you. మరి నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని. Oh, what a great God you are. మరి ఎంత గొప్ప దేవుడు నీవు ఉన్నావు ప్రభువా. And remember He died for you on the cross. మరి శిలువ మీద ఆయన నీ కొరకు మరణించారని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. In the book of Romans, మరి రోమిలకు రాసిన పత్రిక మనం there చూసినట్లయితే is a beautiful verse. మరి ఎంతో అద్భుతమైన వచనం ఇక్కడ ఉంది. And in chapter 8, మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం Holy చూసినట్లయితే Spirit is telling like this. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా చెప్తున్నారు. Verse 32. మరి 32వ వచనం మనం Can you read చూసినట్లయితే, it in Telugu? మరి తెలుగులో దీన్ని మనం చూద్దాము. Romans chapter 8 verse 32. Lovely, you read. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూస్తే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? He died for you. మరి ఆయన నీ కొరకు మరణించారు. Heavenly Father sent His only Son. పరలోకమందున్న తండ్రి ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు పంపించారు ఈ లోకానికి. Will He not give all other things? మరి సమస్తమును ఆయన ఎందుకు నీకు అనుగ్రహించలేరు? Want to give a job for you? మరి నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేరా? Want to heal you? మరి నిన్ను స్వస్థపరచలేరా? Want to help me in exams? మరి పరీక్షలో నీకు సహాయం చేయలేరా? Will He not help you to overcome my sin? మరి పాపాన్ని అధిగమించడానికి నీకు సహాయం చేయలేరా ఆయన? Is anything too hard for the మరి Lord? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అక్కడ? Really believe or not? మరి నీవు నిజంగా నమ్ముతున్నావా లేదు ఈ విషయం? Maybe you come here with unbelief. మరి ఇక్కడ అవిశ్వాసంతో నువ్వు వచ్చావేమో, And ఇది fear. లేకపోతే భయంతో వచ్చావేమో. And remember His great love. మరి ఆయన గొప్ప ప్రేమ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. In another place it's in Luke chapter 11. మరి ఇంకొక చోట లోకా సువార్త 11వ అధ్యాయంలో, If earthly father know how to give good gifts, మరి మరి భూలోకమైన తల్లిదండ్రులు మంచి బహుమానాలు how ఇవ్వాలని much your చూస్తారు. father and mother tries to help you? మరి ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు మన సొంత తల్లిదండ్రులు Most భూలోకంలో. of us got a good father and mother. మరి అందరికీ కూడా మంచి తల్లిదండ్రులు ఉంటారు కదా. Except few, maybe the parents are little hard-hearted. మరి కొంతమంది తల్లిదండ్రులు మాత్రం కఠినంగా ఉంటారు. Some problem with their relationship. మరి వాళ్ళ మరి బంధాల్లో కొన్ని సమస్యలు But ఉంటాయి. every earthly father, కానీ ప్రతి భూలోక తండ్రి కూడా how much mother and did they do for their own children? మరి సొంత పిల్లలకి మంచి ఇవ్వాలి They ఇవ్వాలని want to give కోరుకుంటారు. the best job, మరి మంచి ఉద్యోగాన్ని నా కుమారుడికి best ఇవ్వాలంటారు. education. మరి మంచి చదువు నేర్పించాలనుకుంటారు. Yes or no? అవునా కాదా? If the problem, they'll come to the hostel immediately. మరి సమస్య ఏదైనా వస్తే హాస్టల్కి వస్తారు వెంటనే. Yes or no? But how much more the heavenly Father? కానీ పరలోకమందున్న తండ్రి ఇంకెంతగా ఆలోచిస్తారు?
Will he give the best gift? మరి మంచి బహుమానాలు నీకు ఇవ్వలేరా? You go to see this in book of Luke. మరి లూకా సువార్తలో మనం చూసినట్లయితే Now this is what says in the book of Luke chapter 10. మరి లూకా సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే Verse 13. మరి 13వ No, వచనంలో verse 12. మరి 12వ వచనం మనం If we చూసినట్లయితే ask for an egg, will he give him a scorpion? మరి 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే Read 13, all of you loudly. మరి 11వ అధ్యాయం 13వ వచనం. Read loudly in Telugu. మరి 11వ అధ్యాయం 13వ వచనం చూస్తే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. Right? Will he not give the good gifts of the Holy Spirit? మరి పరిశుద్ధాత్మ అనే గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వలేరా ఆయన? Right? So many promises. మరి ఎన్నో మరి గొప్ప Hundreds of promises. మరి ఎన్నో గొప్ప వాగ్దానాలు ఉన్నాయి ఇక్కడ, I వందల కొలది want to tell వాగ్దానాలు. only one promise. మరి ఒక్క వాగ్దానాన్ని నేను చెప్తున్నాను. So many you can really always remember this one. మరి ఎల్లప్పుడూ కూడా నువ్వు దీన్ని జ్ఞాపకం In the ఉంచుకోవచ్చు. book of Hebrews. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో And it says in chapter 13. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే And the book of Hebrews, you take the New Testament. మరి నూతన నిబంధనలో హెబ్రీయులకు రాసిన Chapter పత్రిక 13. 13వ అధ్యాయము Verse 5. మరి 5వ వచనం మనం చూసినట్లయితే Let your conduct be without covetousness. మరి మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి పొంది ఉండుడి. Be content with such thing as you have. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. For he himself said, I will never leave you nor forsake you. మరి ఆయనే చెప్పాను కదా, నిన్ను ఎన్నడూను విడువను So we may ఎడబాయనని. boldly say, మరి కాబట్టి మనం ధైర్యంగా the చెప్తాము, Lord is my helper. ప్రభువు నాకు సహాయకుడు, I will not fear. మరి నేను భయపడను. What can man do to you? నరమాత్రుడు నాకేమి చేయగలడు? In fact, in original, మరి దీన్ని సరైన రీతిలో చూస్తే really believe this promise. మరి ఈ వచనాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? Only one promise today I am just leaving మరి with you. ఒక్క వాగ్దానాన్ని ఈ దినం నీకు ఇస్తున్నాను. I will not leave you or forsake you. నేను నిన్ను ఎన్నడూ విడువను In ఎడబాయను fact, in అంటున్నారు. the original, Greek, మరి సొంత గ్రీకు భాషలో చూస్తే they said 5 times. మరి 5 సార్లు ఆయన I will మాట్లాడుతున్నారు. not. మరి నేను ఎన్నడును, Again, I will not. మరలా నేను ఎన్నడును అని, Third time, I will not. మరి 3వసారి నేను ఎన్నడును అని, Fourth time, I will not. మరి 4వసారి నేను Fifth ఎన్నడును time, అని, I will not. మరి 5వసారి నేను ఎన్నడును కూడా అని. Leave you not, forsake you. మరి ఆయన నిన్ను విడిచిపెడతారా? The Lord is my helper. మరి ప్రభువు నాకు సహాయకుడు, I will not fear. మరి నేను భయపడను. What can man do to me? నరమాత్రుడు నాకేమి చేయగలడు? Many times, evil people want to do evil thing for us. మరి చాలా సార్లు మరి చెడ్డ వ్యక్తులు చెడ్డ కార్యాలు చేయాలని Man చూస్తూ can do ఉంటారు. nothing unless permitted by God. మరి దేవుని చేత ఆజ్ఞాపించబడితేనే కానీ నరమాత్రుడు ఏది కూడా మనకు చేయలేడు. Now we come to the end of this message. మరి ఇప్పుడు ఈ సందేశం చివరికి మనం వచ్చాము. So what is the first thing, effective prayer? మరి మొదటి విషయం ఏంటి? మన ప్రార్థన సరిగా చేయడానికి Forgiveness. Receive God's forgiveness. మరి దేవుని క్షమాపణ పొందుకోవాలి మొదటిగా. Go to God with their heart clean conscience. మరి దేవుని దగ్గరికి శుద్ధ హృదయంతో నువ్వు వెళ్ళగలగాలి. And forgive others. మరి ఇతరులకు నువ్వు క్షమించగలగాలి. What's the second thing? మరి రెండవది ఏంటి? Remember what is done in the past. Remember the God of miracles. మరి దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. And third, మరి మూడవది ఏంటి? remember who God is. మరి దేవుడు ఎవరనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. His promises. ఆయన వాగ్దానాలను నువ్వు His జ్ఞాపకం love. చేసుకోవాలి. ఆయన ప్రేమను నువ్వు His జ్ఞాపకం చేసుకోవాలి. plan. ఆయన ప్రణాళికను నువ్వు His జ్ఞాపకం grace. చేసుకోవాలి. ఆయన కనికరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Have faith in God. మరి దేవుని యందు నువ్వు విశ్వాసం Then ఉంచగలగాలి. next one, మరి తర్వాత విషయం say ఏంటంటే to this mountain, మరి ఈ కొండతో నువ్వు చెప్పగలగాలి, be removed, మరి ఇక్కడి నుంచి cast పడద్రేయబడు, into the sea, మరి సముద్రంలో పడవేయబడు అని and do చెప్పి. not doubt in heart, మరి నీ హృదయంలో సందేహించకూడదు, but who believes. మరి నువ్వు నమ్మగలగాలి. That means because of this you believe. మరి నీ నమ్మిక వలన అది జరుగుతుంది. And say to the mountain. మరి నువ్వు కొండతో నువ్వు చెప్పగలగాలి. What are the mountains? మరి కొండలంటే అక్కడ అర్థం ఏంటి? Here mountain really means problems in life. మరి కొండలంటే అర్థం ఏంటంటే జీవితంలో ఉన్న సమస్యలు. Who doesn't have problems in life? మరి జీవితంలో సమస్యలు ఉండకుండా ఎవరుంటారు? Small mountains, big mountains. మరి చిన్న సమస్యలు, చిన్న కొండలు. Yes or no? Kondalu, good. Big mountains. మరి పెద్ద కొండలు ఉంటాయి ఇక్కడ. Can you really say to the mountain? మరి నువ్వు ఆ పర్వతంతో ఆ కొండతో Say to the చెప్పగలగాలి. sexual lust. మరి ఆ లైంగికపరమైన Be పర్వతంతో gone from చెప్పాలి. me in Jesus' name. మరి యేసుక్రీస్తు వారి యొక్క నామమున నేను నీతో Say చెప్తున్నాను. to the anxiety. మరి ఆ చింతలతో నువ్వు చెప్పగలగాలి. Say to the fear. మరి నువ్వు భయంతో నువ్వు చెప్పగలగాలి. Say to the evil thought. మరి ఆ చెడు ఆలోచనలతో నువ్వు చెప్పగలగాలి. Get away from me. మరి నా నుంచి దూరంగా And you పారిపో. should open your mouth. మరి నీ నోటి నువ్వు తెరగలగాలి. Will you do it or not, my మరి నువ్వు అది brother? చేయగలవా లేదా సహోదరుడు సహోదరి? Don't just say with your heart itself. మరి నీ హృదయంలో నువ్వు దాన్ని అనుకోవడం Open మాత్రమే your కాదు, mouth. నీ నోటితో నువ్వు చెప్పగలగాలి. Can you really tell it?
మరి నోటితో నువ్వు Say to చెప్పగలవా? this mountain, మరి ఈ కొండతో, ఈ పర్వతంతో నువ్వు చెప్పాలి, cast away from మరి me. ఇక్కడి నుంచి లేపబడి సముద్రంలో పడు అని. Whatever you say in మరి faith, నువ్వు ఏది చెప్పినా కూడా, what do really say really means, మరి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి చెప్పడం అంటే అర్థం seeing ఏంటంటే, the other scripture regarding prayer, మరి ప్రార్థన గురించిన వేరే వాక్యాన్ని the చూసినప్పుడు balanced view you use, మరి నువ్వు అది బ్యాలెన్స్డ్ గా నువ్వు యూస్ చేయాలి. whatever you say, మరి నువ్వేం చెప్పినా కూడా that is within the God's will, మరి అది దేవుని చిత్తం అయితే will be done. అది జరుగుతుంది. I really believe, my brothers and మరి sisters. దాన్ని నువ్వు నమ్ముతున్నావా You సహోదరుడు, can be సహోదరి? sure మరి నీకు సందేహం ఉండకూడదు, నిశ్చయత ఉండాలి. God answers your prayer. మరి దేవుడు నీ ప్రార్థనకు You జవాబిస్తారని. should open your mouth, మరి నీ నోటి నువ్వు తెరగలగాలి. right? Will you really say it? మరి నీవు నిజంగా చెప్పగలవా? Mountain, మరి పర్వతంతో, say, be removed. మరి ఇక్కడి నుంచి తొలగింపబడు. At least practice one. Be removed, మరి mountain. ఇక్కడి నుంచి తొలగించబడు. This problem be removed. మరి ఈ సమస్య తొలగించబడు. Cast into the sea. మరి సముద్రంలో పడవేయబడు. We're not opening your mouth. మరి మీ నోటిని తెరవట్లేదు మీరు. Be removed. Anxiety, fear in my life, be removed. Cast into the sea. Never come. Evil thought, be removed in Jesus' name. It's good. We're doing good. Praise God. I don't know if we're so good, brothers and sisters. మరి నాకు తెలియదు మీరు మంచి వ్యక్తులని, దేవుని స్తోత్రం It's గాని good. బట్టి. Will you really say it? మరి నీవు నిజంగా చెప్పగలవా దాంట్లో? What are the mountains you face in your మరి life? నీ జీవితంలో ఏ పర్వతం ఉన్నా, ఏ What కొండ are ఉన్నా the కూడా, mountains really? మరి ఏ కొండ నీ జీవితంలో ఉన్నా, Because ఎందువల్లంటే next one, మరి తర్వాత విషయం not ఏంటంటే, only say, but ask. నువ్వు చెప్పడం మాత్రమే కాదు, నువ్వు Next అడగగలగాలి. thing, you should really ask. మరి తర్వాత విషయం ఏంటంటే నువ్వు అడగగలగాలి. Ask in faith when మరి you pray. విశ్వాసంతో నువ్వు అడగగలగాలి ప్రార్థనలో. When you really pray, మరి నీవు నిజంగా ప్రార్థించినప్పుడు, whatever you ask, మరి మీరు అడిగినదల్లా కూడా believe you receive them, మరి పొంది ఉన్నామని నమ్ముడి and అంటున్నారు. you will have మరి them. అప్పుడు అవన్నీ కూడా మీకు కలుగునని It's the చెప్తున్నాను. final thing. మరి ఇది చివరి విషయమైనది. I should ask. మరి నువ్వు అడగగలగాలి. Many times we don't have because we didn't ask. మరి చాలా సార్లు మనం అడగలేకపోతూ ఉన్నాం. Can you make it in a diary? మరి ఒక డైరీలో మరి నువ్వు ఉంచుకోగలవా? George Muller, a man of prayer. మరి జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి మరి ప్రార్థనాపరుడైన వ్యక్తి In English, though he's from German man, మరి జర్మన్ లో ఆయన జన్మించినా కూడా he came to England. మరి ఇంగ్లాండ్ దేశానికి ఆయన వచ్చారు. And he was, as a young boy, he was, he was not a believer. మరి ఆయన విశ్వాసి కాదు, యవ్వనంలో ఉన్నారు. But God's really touched him. కానీ దేవుడు ఆయన హృదయాన్ని ముట్టారు. Born again. మరి తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉన్నారు ఆయన. And how did his faith come? మరి ఏ విధంగా విశ్వాసం అనేది వచ్చింది ఆయనలో? As he was reading the scripture, మరి దేవుని వాక్యాన్ని ఆయన and చదువుతున్నప్పుడు he says, ఆయన అన్నారు, faith comes from reading the word of మరి God. విశ్వాసం అనేది దేవుని వాక్యం చదవడం ద్వారా వస్తుంది అన్నారు. Prayer, reading the word goes together. మరి ప్రార్థన విశ్వాసము రెండు కూడా కలిసి ప్రయాణం చేస్తుంటాయి. And he used to write down all the requests. మరి అన్ని విన్నపాలు కూడా ఆయన రాస్తూ ఉన్నారు. This I want to pray for this man to be born again. మరి ఈ వ్యక్తి తిరిగి జన్మించాలి అని చెప్పి తన డైరీలో He will రాసుకున్నారు. write all the names of the మరి people. అన్ని పేర్లు కూడా ఆయన రాసుకున్నారు. He'll lay hands and pray for them. మరి దాని మీద చేతుల నుంచి ఆయన ప్రార్థించగలిగారు. Jesus was telling in Matthew chapter 6 also, మరి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నారు, ask, it shall be given. మరి అడుగుడి మీకు ఇయ్యబడును, Seek, you shall find. మరి వెదకుడి మీకు దొరుకును, Now it shall be opened. మరి తట్టుడి మీకు తీయబడును. In fact, an original మరి నిజమైన వచనాలు says, చూస్తే keep on asking. మరి అడుగుతూ ఉండండి, నిరంతరంగా Keep అడుగుతూ on ఉండండి, seeking. మరి నిరంతరంగా వెతుకుతూ ఉండండి, Keep on knocking the door. నిరంతరంగా తడుతూ ఉండండి అంటూ For what మాట్లాడుతున్నారు. we should really ask, మరి నిజంగా దేన్ని నువ్వు అడగగలగాలి? what he was telling in Matthew chapter 5, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారు? I do not have humility. మరి నాకు దీనత్వం లేదు, Give me humility. నాకు దీనత్వం ఈ ప్రభువా. Jesus was telling, blessed are the poor in the spirit. మరి ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులని I am పలుకుతున్నారు. not humble. ప్రభువా నాకు దీనత్వం లేదు Give me ప్రభువా, humility, Lord. నాకు దీనత్వం ఈ ప్రభువా. Blessed are the meek. మరి సాత్వికం కలిగిన వారు But ధన్యులు. I am not meek person. ప్రభువా నేను సాత్వికం లేని వ్యక్తిగా Give me ఉన్నాను ప్రభువా, meekness. నాకు సాత్వికాన్ని ఈ ప్రభువా. I am hunger and thirst for what? మరి నేను దప్పిక కలిగి ఉన్నాను, మరి ఆకలి కొని ఉన్నాను దేనికోసం? Many dirty things. మరి చెడ్డు విషయాల కోసమా? Young people and old people thirst for smoking and drinking and evil thought and gossiping. మరి యవనస్తులు అందరూ మరి పెద్దలు కూడా మరి తాగడానికి చెడు విషయాలకి ఆసక్తి కలిగి All ఉంటారు. sexual lust. మరి అన్ని లైంగిక పరమైన పాపాలకి. Give me hunger మరి నాకు దాహాన్ని ఈ ప్రభువా, for righteousness. మరి నీతి కొరకు నాకు దాహాన్ని ఈ ప్రభువా, మరి పవిత్రత కొరకు నాకు I am దాహం ఈ not ప్రభువా. merciful, O Lord. మరి నేను కనికరం కలిగిన వ్యక్తిగా ఉండాలి Give me ప్రభువా, mercy. నాకు కనికరం ఈ Keep ప్రభువా. on ask. మరి నువ్వు నిరంతరంగా అడుగుతూనే ఉండాలి. Write down a diary. మరి నువ్వు రాసి దాన్ని అడుగుతూ ఉండాలి. Keep a journal.
మరి నువ్వు ఒక పుస్తకాన్ని పెట్టుకోవాలి. Someone said that there is an app for keeping a journal. మరి ఒక అప్లికేషన్ కూడా ఉందని కొంతమంది చెప్పారు. You can make a diary. Journal means keeping a diary. మరి జర్నల్ అంటే మరి డైరీ నువ్వు పెట్టుకోవడం. Today I am asking God for mercy. మరి ఈ దినాన్న దేవుని నేను కనికరాన్ని అడిగాను. To deliver from anger. మరి కోపం నుంచి విడుదల చేయమని అడిగాను అని. Worry. లేకపోతే చింతల నుంచి, sexual lust, లేకపోతే లైంగికపరమైన ఆలోచనల నుంచి. Have you asked God anytime these things? మరి ఈ విధమైన విషయాలను దేవుని నుంచి ఎప్పుడైనా నువ్వు అడిగావా? Yes or no? We were not asking at all. మరి మీరు దేవుని అడగలేదు. We should really ask. మరి దేవుడు అంటున్నారు నువ్వు నిజంగా అడగాలి ఈ విషయాలు. Believing God will give. మరి దేవుడు నీకు ఇవి ఇవ్వాలనుకుంటున్నారు. Ask for good intelligence. మరి మంచి జ్ఞానం కొరకు నువ్వు అడగగలగాలి. Memory power. మరి జ్ఞాపక శక్తి కొరకు నువ్వు అడగగలగాలి. మరి పరిశుద్ధత కోసం నువ్వు అడగగలగాలి. Trusting God. మరి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మరి జార్జ్ ముల్లర్ వలె డైరీ, మరి ఆయన డైరీ పెట్టుకున్న రీతిగా, if I remember correctly, మరి నేను నిజంగా జ్ఞాపకం ఉంచుకుంటే 50,000 requests, I don't know how many, మరి 50,000 విన్నపాలు ఆయన రాసుకున్నారంట. all granted by God. మరి అవన్నీ కూడా దేవుడు జవాబు దయచేశారు. He didn't ask money. మరి ధనాన్ని గురించి ఆయన అడగలేదు. anyone else. లేకపోతే మరి ఎవరిని కూడా ఆయన అడగలేదు. He didn't make his request known to others. మరి ఆయన విన్నపాలు ఇతరులకు తెలియాలని ఆయన అనుకోలేదు. But God called him to help the poor orphans. మరి దేవుడు అనాథ పిల్లలకి సహాయం చేయడానికి ఆయన పిలిచారు. Thousands of orphans he really. మరి వేల మంది అనాథ పిల్లల్ని ఆయన పోషించారు. He built many orphan homes. మరి అనేక అనాథ గృహాలని ఆయన నిర్మించారు. Millions of rupees and dollars came. మరి బిలియన్ల రూపాయలు మరి ధనం ఆయన దగ్గరికి వచ్చింది. Miracles. మరి అద్భుతాలు అక్కడ జరిగాయి. Prayer answered. మరి ప్రార్థనకు జవాబు వచ్చింది. And whosoever he wrote the name, మరి ఎవరి పేరైతే ఆయన రాశారో, this person should be born again. మరి ఈ వ్యక్తి తిరిగి జన్మించాలని everyone really came to know the Lord. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు తిరిగి జన్మించగలిగారు. In his diary, మరి ఆయన డైరీలో చూసినట్లయితే, I forgot so many names he wrote. మరి కొన్ని పేర్లు ఆయనే మర్చిపోయారు. All were saved. మరి అందరూ కూడా రక్షించబడ్డారు except one person. మరి ఒక్క వ్యక్తి తప్ప. And when this person also was saved, మరి ఆ వ్యక్తి కూడా చివరిగా రక్షించబడ్డారంటే, how? మరి ఏ విధంగా రక్షించబడ్డారు? When people came to know he died, మరి ప్రజలందరూ ఆయన దగ్గరికి ఆయన చనిపోయినప్పుడు వచ్చి, meeting for his burial, మరి ఆయన సమాధి కార్యక్రమానికి వచ్చారు. preaching was done. మరి అక్కడ సువార్త ప్రకటించబడింది. On that meeting, that man who accepted Jesus, మరి ఆ సందేశంలో ఆ చివరి వ్యక్తి కూడా రక్షించబడ్డాడు. God of prayer, మరి ప్రార్థన పరుడిగా God who answers the prayer. మరి దేవుడు ప్రార్థనకు అక్కడ జవాబు దయచేశారు. So we will sum up like this. మరి ఈ విధంగా మనం క్రోడీకరిస్తే, all want to be like Jabez. మరి అందరూ కూడా యబ్బేజు వలె ఉండగలగాలి. 2 line మరి 2 వచనాలు about biography about us. మరి ఆయన ఆత్మకథ గురించి 2 వచనాలు. Make us a man or woman of prayer. మరి ప్రార్థనా పరుడైన స్త్రీ పురుషుడిగా అక్కడ ఉండాలి. Enlarge your territory. మరి నా సరిహద్దును విశాలపరచు ప్రభువా. Let me not cause no pain. మరి కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా. Let your hand be upon me. మరి నీ యొక్క హస్తాన్ని నాకు తోడుగా ఉంచు ప్రభువా. మరి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని. An effective prayer. మరి అటువంటి ప్రార్థన చేసినప్పుడు receive forgiveness. మరి క్షమాపణ నువ్వు పొందుకుంటావు. Forgive others. మరి ఇతరులను క్షమించగలుగుతావు. Remember what God did mighty things. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. Also remember who God is. మరి దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకోవాలి. Who God is, great and mighty one. మరి ఎంతో అద్భుతమైన మరి గొప్ప దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. Faith in God. మరి దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. You should have faith in God. మరి దేవుని యందు నిజంగా నువ్వు విశ్వాసం ఉంచగలగాలి. Say to the mountain. మరి ఆ పర్వతంతో కొండతో చెప్పగలగాలి. Be removed. మరి అది తొలగించబడుతుంది. Right. And also ask. మరి నువ్వు అడగగలగాలి. Ask in faith. మరి విశ్వాసంతో నువ్వు అడగగలగాలి. May God give us grace. దేవుడు మనకు కృపనిచ్చును గాక.